నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. నీ భర్త కమ్మోడే, నా భర్త కమ్మోడే, కానీ గెలుపు నాదే అని చెప్పేసి గళ్ళా మాధవి అంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గళ్ళా మాధవి అంబటి రాంబాబు కుమార్తె అంబటి మౌనికతోటి అంటున్నట్టుగా నేను ఈ వీడియోకి టైటిల్ పెట్టాను. సో గళ్ళా మాధవి ఎందుకు అలా అంటున్నారు? ఇక్కడ కులాల ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? తెలుగుదేశం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం డి అంటే డి అని ఎందుకు అంటున్నాయి? అసలు ఎన్నికల విషయాన్ని ఇప్పుడే ఎందుకు ప్రస్తావిస్తున్నారు అని చెప్పేసి మీకు అనుమానం రావచ్చు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. అలాగే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా లేదా 2029లో ఎన్నికలు జరిగినా ఇక్కడ పోటీ చేస్తే గళ్ళా మాధవి అలాగే అంబటి మౌనిక పోటీ చేస్తే ఇద్దరిలో గెలుపు ఎవరిదవుతుంది అని చెప్పేసి కూడా మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం, విశ్లేషించుకునే ప్రయత్నం మనం చేద్దాం. సో ఇక చూసుకుంటే కనుక గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందని ద్రాక్షలాగానే ఉంటూ వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఈ స్థానాన్ని వైసీపీ గెలుచుకోలేకపోయింది. ఇక్కడ గెలుపు జెండా ఎగరేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెయ్యని ప్రయత్నాలు లేవు. అభ్యర్థుల్ని కూడా అనేక సార్లు మార్చారు. అయితే గన్నవరంలో ఎలాగైతే టెంపరీగా జెండా ఎగరేశారో ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా జగన్ అలాగే టెంపరీ జెండా ఎగరేశారు. అంటే గన్నవరంలో టీడీపీ గుర్తు మీద గెలిచిన వల్లభనేని వంశీమోహన్ని వైసీపీలోకి తీసుకున్నారు కదా, అలాగే ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా మద్దాలిగిరి టీడీపీ గుర్తు మీద గెలిస్తే ఆయన్ని తర్వాత వైసీపీలోకి తీసుకున్నారు. ఆయన రాజకీయ భవిష్యత్తు అసలు ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారో కూడా తెలియదు, ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియదు. సో అలాంటి పరిస్థితి మద్దాలిగిరిది. అయితే ప్రస్తుతం విషయానికి వద్దాం. ఇక్కడ అంబటి రాంబాబుని తీసుకొచ్చి పెట్టారు. 2024 ఎన్నికల తర్వాత అంబటి రాంబాబుని తీసుకొచ్చి పెట్టారు. అంబటి రాంబాబుది సొంత నియోజకవర్గం ఏది అంటే రేపల నియోజకవర్గం. ఆయన 1989లో గెలిచారు అక్కడ. ఆ తర్వాత మళ్ళీ పోటీ చేయలేదు అనుకోండి. అయితే 2014లో అంబటి రాంబాబుని తీసుకువెళ్ళి సత్తెనపల్లిలో పోటీ చేయించారు కోడెల శివప్రసాద్ మీద. అక్కడ ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో కూడా మళ్ళీ టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి కోడెల శివప్రసాద్ మీద సత్తెనపల్లిలో పోటీ చేయడానికి. సో ఆ టర్మ్లో ఫ్యాను గాలి బాగా వీచడంతో అంబటి రాంబాబు గెలిచారు. ఇక 2022లో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేసిన టైంలో అంబటి రాంబాబుకి మంత్రి పదవి కూడా దక్కింది. ఇక అంబటి రాంబాబు కింద మీద చూసుకోలేదు, ఎగిరెగిరి పడ్డారు. దాని దెబ్బకి 2024 ఎన్నికల్లో కన్నా లక్ష్మీనారాయణ చేతిలో సత్తెనపల్లి నియోజకవర్గంలో దారుణంగా ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత అంబటి రాంబాబు అక్కడే ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే అంబటి రాంబాబుని సత్తెనపల్లి నుంచి తీసుకొచ్చి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పెట్టారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ అని చేశారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు వైసీపీ కోసం ఎక్కడ లేని ఓపిక తెచ్చుకొని బాగా వాణిని వినిపించే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ లడ్డూ టాపిక్ని డైవర్ట్ చేయడానికి అంబటి రాంబాబు చంద్రబాబు మీద వాంటెడ్గానే బూతులు తిట్టాడన్న విషయం అందరికీ తెలిసిందే. సో ఈ క్రమంలోనే అంబటి రాంబాబుని అరెస్ట్ కూడా చేశారు. బూతులు తిట్టిన అంబటి రాంబాబుని తర్వాత అరెస్టు చేశారు. అయితే బూతులు తిట్టడమే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకులందరినీ రెచ్చగొట్టి ఇంటి మీద దాడి జరిగేలాగా కూడా చేసుకున్నారు అంబటి రాంబాబు. ఆ క్రమంలో అరెస్టు చేసిన తర్వాత ఇప్పుడు వైసీపీ వాళ్ళంతా ఏం చెప్తున్నారంటే అంబటి రాంబాబుకి టికెట్ ఇవ్వడం జరగదేమో కానీ అంబటి రాంబాబు కుమార్తె అంబటి మౌనికకి మాత్రం టికెట్ ఖచ్చితంగా ఇస్తారు. ఆవిడ చాలా బాగా మాట్లాడుతుంది, అసలు పొలిటికల్ ఫైర్ బ్రాండ్ లాగా అయిపోతుంది ఆవిడ ఫ్యూచర్లో అని చెప్పేసి అంతా కూడా జోస్యం చెప్తున్నారు. ఇక గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అంబటి మౌనికకి కనుక టికెట్ ఇస్తే అంబటి మౌనిక ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకంటే అంబటి మౌనిక భర్త కూడా కమ్మవాడే. పైగా ఇప్పుడు అంబటి రాంబాబుని హింసించారు, అరెస్టు చేశారు, జైల్లో పెట్టారు, పైగా ఆయన ఇంటి మీద దాడి చేశారు. ఈ సింపతి కూడా యాడ్ అవుతుంది అంబటి మౌనిక గెలుపుకి. సో ఖచ్చితంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కమ్మ ఓటర్లు ఎక్కువ కాబట్టి కమ్మ ఓటింగ్ శాతం అంతా కూడా అంబటి ఫ్యామిలీ వైపు ట్రావెల్ అవుతుంది అని చెప్పేసి ఒక జోస్యం చెప్తున్నారు. అయితే ఈ జోస్యం నిజం అవ్వదు, గెలుపు నాదే అవుతుంది, దానికి నేను రీజన్ కూడా చెప్తాను అన్నట్టుగా ఉన్నారట గళ్ళా మాధవి. సో ఆవిడ చెప్పే రీజన్ ఏంటి అనేది కనుక ఒకసారి చూడాలి అంటే అసలు ముందు గళ్ళా మాధవి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఎలా వచ్చారు అనేది కూడా చూడాలి, ఎలా గెలిచారు అనేది కూడా చూడాలి. సో వాళ్ళది బిజినెస్ ఫ్యామిలీ. సాధారణ స్థాయి నుంచి, సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి ఎదిగి బిజినెస్లు చేస్తూ ఈ స్థాయికి వచ్చారు. 2024 ఎన్నికలకి ముందే ఆవిడ టీడీపీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యేగా టికెట్ సంపాదించుకోగలిగారు. సో ఇక టికెట్ సంపాదించుకోగలిగారు కానీ గెలవటం మాత్రం అంత తేలికైతే కాదు. ఎందుకని అంటే గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి వైసీపీ తరఫున విడదల రజనీని తీసుకొచ్చి పెట్టారు. 2019లో చిలకలూరుపేట నుంచి పోటీ చేసిన విడుదల రజని అప్పట్లోనే సెన్సేషన్ అయింది. ఎందుకని అంటే అప్పుడు మంత్రిగా పనిచేస్తున్న ప్రతిపాటి పుల్లారావు మీద పోటీ చేసింది రజని. జగనన్న నీకు పేటని గిఫ్ట్గా ఇస్తానని చెప్పేసి ఓపెన్గా ఒక సభలో చెప్పింది.
సో అన్నట్టుగానే విడుదల రజని పుల్లారావు మీద గెలిచి పుల్లారావుని మాజీని చేసేసి ఆవిడ అక్కడ ఎమ్మెల్యే అయింది. ఎమ్మెల్యే అయ్యి పేటని ఆవిడ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇస్తే జగన్మోహన్ రెడ్డి రిటర్న్ గిఫ్ట్గా ఆవిడకి 2022లో మంత్రి పదవి కట్టబెట్టారు. అంటే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేశారు కదా, ఆ టైంలో అంబటి రాంబాబు, విడుదల రజని, రోజా ముగ్గురు కూడా ఒకే టర్మ్లో మంత్రులయ్యారు. సో మొత్తం మీద చూస్తే విడుదల రజని మంత్రి అయ్యాక అసలు ఎవరిని లెక్క చేయడం మానేశారు. మంత్రి అవ్వకముందే ఇదిగోండి ఆ లావు శ్రీకృష్ణదేవరాయలు లాంటి ఎంపీనే లెక్క చేయలేదు రజని. అలాగే రోజా లాంటి వాళ్ళకు కూడా రజనీ తర్వాతి ఇంపార్టెన్స్ అయినా వైసీపీలో అన్నట్టుగా వ్యవహారం తయారైంది. అంటే ఇలాంటి సిచ్యువేషన్ చూసినప్పుడే ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే వాడా అన్న సామెత కూడా గుర్తొస్తుంది. వైసీపీ పార్టీ పెట్టిన మరుసటి రోజు నుంచే ఆ పార్టీలో జాయిన్ అయిన రోజా, కానీ ఎప్పుడు వచ్చింది రజని? ఎప్పుడు 2019 ఎలక్షన్లకి ముందే వచ్చింది. కానీ ఆవిడతో పాటు ఈవిడతో పాటు ఆవిడకి ఇచ్చారు. ఈవిడితో పాటు ఆవిడికి మంత్రి పదవి ఇచ్చారని చెప్పాలా, ఆవిడతో పాటు అంటే రోజాతో పాటు రజనీకి ఇచ్చారని చెప్పాలా, రజనీకి ఇచ్చారు కాబట్టి రోజాకు కూడా ఇవ్వాల్సి వచ్చిందని చెప్పాలా, అర్థం కాని పరిస్థితి మంత్రి పదవి. సో మొత్తానికి రజనీ ఆ స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అసలు రజనీ ఎంత అంటే అంత. సో ఇలాంటి రజనీని తీసుకొచ్చి గుంటూరులో పెడితే రజనీ మీద పోటీ చేయటం కానీ రజనీని ఎదుర్కొని నిలబట్టం కానీ ఎంత కష్టం. సో అందుకే అన్నాను, రజనీ మీద పోటీ చేయటం అనేది గళ్ళా మాధవికి అంత తేలికైన విషయం కాదు అని చెప్పేసి. ఎందుకని అంటే గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో పోటీ చేయమని పంపించిన రజనీని అక్కడ పోటీ చేస్తుంది అనుకుంటే అసలు గుంటూరు మొత్తం మీద కూడా ఎక్కడ చూసినా విడుదల రజనీ ఫ్లెక్సీలే ఉండేవి. ఏ కార్నర్లో చూసినా, ఏ జంక్షన్లో చూసినా విడుదల రజనీ ఫ్లెక్సీలు, విడుదల రజనీ కటౌట్లు, ఫోటోలే ఉండేవి. ఆ స్థాయిలో అసలు ప్రచారం చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా, ఫ్లెక్సీలు పెట్టుకోవడానికో లేకపోతే ఫోటోలు పెట్టుకోవడానికో అవకాశం లేకుండా కట్టడి చేసేసింది రజనీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని. అటు పెమ్మసాని చంద్రశేఖర్ని కావచ్చు, లేకపోతే గళ్ళా మాధవిని కావచ్చు, ప్రచారం చేసుకోవడానికి ఫ్లెక్సీలు పెట్టుకునే స్థలం కూడా లేకుండా ఆక్రమించేసింది గుంటూరు నగరాన్ని విడుదల రజనీ. సో ఈ క్రమంలో చూసుకుంటే విడుదల రజనీ దెబ్బకి అంటే ఆవిడ ఎలాంటి స్ట్రాటజీ తీసుకుంది ఎన్నికల ప్రచారంలో అంటే రజనీ కేవలం ఫ్లెక్సీలు పెట్టుకుంటుందేమో నగరంలో, కానీ నేను నగరంలోని ప్రతి ఇంటికి వెళతాను, ప్రతి ఓటర్ని పలకరిస్తాను, ప్రతి గడపకి తిరుగుతాను అన్నట్టుగా క్యాంపెయినింగ్ చేసుకుంది. సో అంత కష్టపడి క్యాంపెయినింగ్ చేసింది కాబట్టే, పట్టుదలతోటి శ్రమించింది కాబట్టే గళ్ళా మాధవి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గెలుపు జెండా ఎగరేయగలిగింది. పైగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కమ్మ ఓట్ల శాతం ఎక్కువ కాబట్టి, తన భర్త కమ్మ, తానేమో బీసీ కాబట్టి బీసీ ఓట్లు, ఎస్సీ ఎస్టీ ఓట్లు వీళ్ళకి అడ్వాన్స్డ్ అయ్యాయి. అలాగే కమ్మ ఓట్లు ఎటు కూడా తన భర్త వైపు నుంచి వస్తాయి కాబట్టి గెలుపుకి కొంత అవకాశం దక్కింది. అంతేకాని చాలా తేలికగా గెలిచిపోయింది, మాధవి గెలుపు ఈజీ అయింది, నల్లేరు మీద నడకైంది, కేక్ వాక్ అయింది అని చెప్పి అనుకోలేం. సో మొత్తానికి అంత కష్టపడి గెలిచిన తర్వాత గళ్ళా మాధవికి సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇప్పుడు అంబటి మౌనిక తోటి పోటీ వచ్చింది. అయితే అంబటి మౌనిక ఎలా పోటీ అవుతుంది? అంబటి మౌనిక భర్త కూడా కమ్మవాడే కాబట్టి ఇప్పుడు 2029లో అంబటి రాంబాబుని పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి అంబటి మౌనికకి కనుక టికెట్ ఇస్తే, అంబటి మౌనిక భర్త కమ్మవాడు కాబట్టి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కమ్మ ఓట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి పడతాయి కమ్మ ఓట్లు, సో గెలుపు వీళ్ళదవుతుంది అని చెప్పేసి వైసీపీ వాళ్ళు కొంత ఆశ వ్యక్తం చేస్తున్నారట. అయితే గళ్ళా మాధవి మాత్రం వాళ్ళ ఆశ మీద నీళ్లు జల్లుతోంది. ఎందుకని అంటే ఇదిగోండి, అంబటి మౌనిక ఎప్పుడైతే అంబటి రాంబాబు అరెస్ట్ అవగానే ప్రెస్ మీట్లు పెట్టి అటు కాపులని ఇటు టీడీపీని వేరు చేయాలని చూస్తుందే అప్పుడే ఆవిడ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోయింది అని చెప్తోందట గళ్ళా మాధవి. అలాగే మరోవైపు చూస్తే ఇక్కడ అంబటి మౌనిక భర్త కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ పెద్ద డ్యామేజ్ ఏం జరిగిందంటే వైసీపీ వాళ్ళకి ఇదిగోండి కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ ఇద్దరు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్లే. వాళ్ళిద్దరూ ఎవరిని తిట్టారు? చంద్రబాబు నాయుడిని తిట్టారు. ఒక టవరింగ్ పర్సనాలిటీ, ఒక పొలిటికల్ స్టాల్వర్ట్, అలాంటి వ్యక్తిని తిట్టిన వాళ్ళు కమ్మవాళ్లే అయినా కమ్మవాళ్ళు ఆదరించలేదు కదా. గుడివాడలోనూ కమ్మ ఓట్లున్నాయి, అలాగే గన్నవరంలోనూ కమ్మ ఓట్లున్నాయి. మరి ఎందుకు వేయలేదు కమ్మవాళ్ళు ఓట్లు? అక్కడికి లోకేష్ చెప్తూనే ఉన్నాడు కదా, ఇద్దరిని అండర్వేర్ మీద ఉరికిస్తాను అని చెప్పేసి. సో మరి అంత వార్నింగ్ ఇస్తున్నా, లోకేష్ అంతలాగా థ్రెటన్ చేస్తున్నా కానీ కమ్మవాళ్ళు ఎందుకని ఆదరించలేదు? సో ఇక్కడ సింపతి వర్కౌట్ అవ్వదు, సెంటిమెంట్ వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి ఎగ్జాంపుల్తో సహా చెప్తున్నారు టీడీపీ వాళ్ళు. గళ్ళా మాధవి కూడా అదే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలా బూతులు మాట్లాడే వాళ్ళని ప్రజలు ఆదరించరు, ఖచ్చితంగా 2029లో కూడా గెలుపు మాదే అవుతుంది. ఇంకా మీకు కావాలంటే ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇదిగోండి, పేర్ని నాని అలాగే గుడివాడ అమర్నాథ్, వీళ్ళిద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్లే. పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలు అన్నారు, మరి ఏమైంది?
వాళ్ళిద్దరు నియోజకవర్గాల్లో కూడా కాపు ఓట్లు లేవా? గుడివాడ అమర్నాథ్ పోటీ చేసిన గాజువాక నియోజకవర్గంలో కాపులు లేరా? అలాగే మచిలీపట్నంలో కాపులు లేరా? మరి ఎందుకని వాళ్ళకి ఓట్లు వేయలేదు? సొంత నియోజకవర్గంలో సొంత కాపులే వాళ్ళని ఎందుకని పక్కన పెట్టారు అనంటే, ఎస్, ఈ బూతుల సాంప్రదాయాన్ని ప్రజలు హర్షించరు, కేవలం వైసీపీ ఓటర్లు మాత్రమే హర్షిస్తారేమో. వాళ్ళల్లో కూడా కొంతమంది విసిగి వేసారిపోయి ఉన్నారు, కొంతమంది నాయకులకే అది నచ్చలేదు అని చెప్పేసి ఇప్పుడు మనకి వినిపిస్తున్న మాటలు. సో వాటిని టీడీపీ వాళ్ళు, గళ్ళా మాధవి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గళ్ళా మాధవి కూడా రిపీటెడ్గా చెప్తున్నారట, ఖచ్చితంగా అంబటి రాంబాబు కుమార్తె అంబటి మౌనిక పోటీ చేస్తే ఓడిపోతుంది. తన భర్త కమ్మవాడైనా సరే ఇక్కడ కమ్మవాళ్ళు అభివృద్ధి మాత్రమే చూస్తారు, కమ్మ అనే క్యాస్ట్ ఫీలింగ్ని చూడరు. మిగతా బీసీ వర్గాలకి కూడా అభివృద్ధే కావాలి. సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని ఎవరైతే బూతులు తిట్టారో అలాంటి వాళ్ళకి ఏ గతి పట్టిందో ఇప్పుడు అంబటి రాంబాబు కుమార్తె పోటీ చేసినా అదే గతి పడుతుంది, ఖచ్చితంగా ఓడిపోతారు. అల్లుడు అనే సెంటిమెంటు, కమ్మోడు అనే సెంటిమెంట్ ఇక్కడ వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి డంకా బజాయించి చెప్తున్నారట. సో మరి మీరేమంటారు? ఇద్దరిలో పోటీ చేస్తే ఎవరు గెలుస్తారు? అంబటి మౌనిక గెలుస్తుందా? 2029 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తే వైసీపీ తరఫున అంబటి మౌనికకి గెలిచే అవకాశాలు ఉన్నాయా? లేకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయబోతున్న ఇక్కడ గళ్ళా మాధవికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయా? మరోసారి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గళ్ళా మాధవే తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరవేస్తుందా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.